సార్ రప్ప రప్ప నరుకుతాం అనేటువంటి పదం ప్రస్తుతం రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ట్రెండ్గా మారిందని చెప్పుకోవాలి. ఒక రాజకీయ నాయకుడిగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే వాళ్ళ అభిమాని పల్నాడు పర్యటనలో 2029లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తే టీడీపీ వాళ్ళందరూ కూడా రప్ప రప్ప నరుకుతాం అని చెప్పేసి చాలా బహిరంగంగా ఒక ప్లకార్డు ప్రదర్శించడం జరిగింది. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళగా మంచిదే కదా అని చెప్పి సమర్థించుకుంటూ వస్తున్నాడు. అంటే ఇది సమాజం ఎటువైపు పోతుందంటారు? దీని గురించి మీ యొక్క అభిప్రాయం ఏమంటారు? ఇది చంద్రబాబు నాయుడు గారు దీనిపైన స్పందించడం జరిగింది. ఏమని స్పందించడం జరిగింది? ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉన్నందుకు సిగ్గుపడుతూ ఉన్నాం అని చెప్పింది. ఈరోజు ఒకడు నరుకు చంపుతా అంటే అది మంచిదే కదా అని అంటే నువ్వు ఒక పార్టీకి అధ్యక్షుడివి, నువ్వు మాజీ ముఖ్యమంత్రివి, నువ్వు ఒక శాసనసభ్యుడివి, అది మరిచిపోయి నరికితే మంచిదే కదా అని ఎలా అంటావయ్యా? అది ఎంత పెద్ద తప్పు మాట. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. దాంట్లో వీళ్ళు ఈరోజు ఎలా ప్రమోట్ చేస్తున్నారంటే సొసైటీని, డ్రగ్స్ అమ్మేవాడు వాడికి సపోర్ట్గా జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు, బెట్టింగ్లు వేసేవాడికి విగ్రహాలు పెడతాడు, రౌడీయిజం చేసేవాడికి విగ్రహాలు పెడతాడు, మహిళల్ని వేశ్యలు అని తిట్టిన వాడికి సపోర్ట్ ఇస్తూ సుప్రీంకోర్టు వరకు వెళ్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే సమాజంలో నువ్వేమిస్తున్నావు? ఎటుపోతూ ఉంది సమాజం? రాజకీయాలు మారాయి, పరిస్థితులు మారాయి, కానీ ఈ విధంగా మానవత్వం అనేది చచ్చిపోయే విధంగా నువ్వు రాజకీయం చేస్తావా అని చంద్రబాబు నాయుడు గారు సూటిగా అడగడం జరిగింది. దీనికి సమాధానం చెప్పు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు 2 గంటల సేపు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఆ ఒక్క మాటే పట్టుకున్నాడని. ఆ ఒక్క మాట కాదు, 2 గంటలు జగన్మోహన్ రెడ్డి సొల్లు చెబుతూ ఈ మాటను ఆయన మాట్లాడిన ఫోన్ ట్యాపింగ్ విషయం అయితే కావచ్చు, ఈ విషయం అయితే కావచ్చు, ఇవన్నీ అక్షరాల తప్పు. నువ్వు తప్పులు లెక్కలు చెప్పేసి ఏవో కన్సల్టెంట్లు చేసిన రిపోర్ట్లను పెట్టుకొని ఇదే అన్ని రిపోర్ట్లు అన్నట్టుగా నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ఎవ్వరు యాక్సెప్ట్ చేయరు. మళ్ళీ నువ్వు ఇక్కడ మాట్లాడుతూ ఒక బాధ్యత గల నాయకుడిగా మాట్లాడాలి. నీకు బాధ్యత లేదు కాబట్టి నువ్వు అలా తయారయ్యావు. నువ్వు ఇప్పటికి కూడా తెలుసుకోవటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో మీరు ఇలాంటి రౌడీయిజం చేసి ఇలాంటి రాజకీయాలు చేశారు కాబట్టి ప్రజలు మీకు ఎలాంటి స్థానాలు ఇచ్చారో తెలుసు. కానీ ఇంకా మారకుండా అంటాడు వాడు రప్ప 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 అంట. ఈయన అంటాడు ఏమీ తెలియనట్టుగా, అవునా సినిమా డైలాగ్గా రప్ప 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 అంటాడు. నువ్వు ఒక రప్ప రప్ప అంటా ఉంటే నువ్వు రప్ప 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 బాబాయిని నరికావని చెప్పి ప్రజలంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు నువ్వు రప్పరప్ప నువ్వు ఒకప్పుడు చేసిన రౌడీజానికి రప్ప 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 ఏం చేశారు తెలుసా? 151 స్థానాల నుంచి నీకు 11 స్థానాలు ఇచ్చారు. నువ్వు రప్ప 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 అంటున్నావు. నువ్వు రప్ప 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 అంటూ పరిశ్రమలు తరింగొడితే నేడు రప్ప 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 అంటూ పరిశ్రమలు తీసుకొని వస్తూ ఉన్నారు. నువ్వు ఒకప్పుడు రప్ప 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 అంటూ ఆర్థిక విధ్వంసం చేస్తే ఈరోజు రప్ప 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 అంటూ ఆర్థిక విధ్వంసం నుంచి బయటకు వచ్చి రాష్ట్ర అభివృద్ధి వైపు తీసుకొని వెళ్తున్నారు. ఒకరప్పుడు నువ్వు రప్ప 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 అంటూ సంక్షేమ పథకాలన్నీ కట్ చేసి పెట్టేస్తే ఈరోజు రప్ప 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 అంటూ 203 అన్నా క్యాంటీన్లు తెచ్చి రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ అన్నం పెడతా ఉన్నారు. ఒకప్పుడు నువ్వు రప్ప 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 అంటూ ఏంటి నేను 1000 రూపాయలు పెన్షన్ పెంచేదానికి 250 పెంచుకుంటూ పోతాను రాగాలు తీసావు. ఇప్పుడు ఆ విధంగా పెంచుకుంటూ పోతారు రేవు. రప్ప 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 ఒకేసారి 1000 రూపాయలు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. మీరు పద్ధతి మార్చుకోండి, హుందాతనమైన రాజకీయం చేయండి. రాజకీయాల్లో ఒక హుందాతనం అవసరం. మీరు ఆ పద్ధతి మార్చుకోకుండా మేము ఇట్లే మాట్లాడతాం, మా రాజకీయం ఇంతే, మా చరిత్ర ఇంతే, మేము ఇలాగే రౌడీజం చేస్తాం, మాది పులివెందల, మేము కడప రౌడీలం అని చెప్పి నువ్వు ఈ విధంగా అంటున్నావు. కడప అంటే ఎంతో చారిత్రాత్మకమైన గడ్డ, ఎంతోమంది దేవుని గడప, ఎంతోమంది మహానుభావులు మహనీయులు కడప గడ్డ పైన పుట్టారు. ఆ విధంగా ప్రమోట్ చేయాలి. నువ్వు ఒకప్పుడు కడపలో నీ నియోజకవర్గంలో కత్తులు పట్టించి రక్తం బారిస్తే అదే నియోజకవర్గంలో డ్రిప్ ఇచ్చి అక్కడ అరటి పంట పండించే రైతుల చేత అత్యధికంగా వాళ్ళని పంట పండిస్తే అది ఎక్స్పోర్ట్ చేసింది చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ కూడా పద్ధతి మార్చుకోను, మేము ఇదే విధంగా రౌడీజం చేస్తాం, మేము ఇలాంటి మాటలే మాట్లాడతామంటే రప 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 అంటూ 11 స్థానాలు ప్రజలు ఇచ్చారు గతంలో. ఇప్పుడు మళ్ళీ రప 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 అంటూ ప్రజలు తలుచుకుంటే ఏ స్థానాలు వస్తాయో ఒక్కసారి గుర్తు చేసుకోండి అని కూడా మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాం. అలాంటి పద్ధతి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక హుందాతనం ఉండాలి. మీరు ఇంకా మాట్లాడాల్సింది ప్రజలకు ఏమన్నా చేయాల్సిన ఏమన్నా మంచి పనులు ఉంటే మాట్లాడాలి. ప్రజల కోసం ఇంకా అద్భుతంగా ఇంకేమన్నా పని చేస్తామా అని ఆలోచించాలి. ప్రజలకు కావాల్సిన కార్యక్రమాల గురించి ఆలోచించాలి. అంతేగాని రప 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 అంటూ నరుక్కుంటూ పోతాం, రప 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 అంటూ చంపుకుంటూ పోతాం అంటే ప్రజాస్వామ్యంలో ఎవరు చూస్తూ ఉండరు. ఇది ప్రజాస్వామ్యంలో పెను ప్రమాదం. నువ్వు ప్రజాస్వామ్యానికి పట్టిన చీడపురుగుగా ప్రజలు చూస్తూ ఉన్నారు. నువ్వు సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నావు. ఇంకొకటి అంటావు ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చేమో అని చెప్పి. చేసి ఉండొచ్చేమో అంటే నీకు తెలీదా? నువ్వు అమాయకుడువా? మళ్ళీ ఇప్పుడేమో రపరప అంటూ నరుకుంటే పోతే మంచిదే కదా. ఏంటి మాటలు? ఇలాంటివే తగ్గించుకోండి. ఒక హుందాతనమైన రాజకీయ నాయకుడిగా మారండి. ఎందుకంటే కడప జిల్లాల నుంచి కూడా ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. అదేవిధంగా రాయలసీమ గడ్డపై నుంచి కూడా ఎంతోమంది మనం చూసుకుంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి లాంటి నిజాయితీ పరులు ఉన్నారు రాయలసీమలో, ముఖ్యమంత్రి స్థాయి వరకు వచ్చిన వాళ్ళు. అలాంటి వాళ్ళని స్ఫూర్తిదాయకంగా తీసుకోండి. అంతే నీలం సంజీవ్ రెడ్డి లాంటి వాళ్ళని స్ఫూర్తిదాయకంగా తీసుకోండి. అంతేగాని లేదు నేను ఇట్లే
ఇంకొకరు అంటా ఉంటారు రాజారెడ్డి రాజ్యాంగం, ఇంకొక ప్లెకార్డు కూడా రాజారెడ్డి రాజ్యాంగం మొదలవుతుంది అంటారంటే రాజారెడ్డి రాజ్యాంగం ఏంటి? రాజ్యాంగం మొదలవుతా ఉందంటారు. ఏంటి రాజారెడ్డి రాజ్యాంగం? రాజారెడ్డి ఎవరయ్యా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలో నడిచేది అంబేద్కర్ రాజ్యాంగం. నేను అంబేద్కర్ రాజ్యాంగం నడపం, ఇంకొక రాజ్యాంగం తీసుకొని వస్తాం, అదే రాజారెడ్డి రాజ్యాంగం. రాజారెడ్డి ఎవరు? రాజారెడ్డి చరిత్ర ఏంటి? రాజారెడ్డి చరిత్ర ఏంటి? బ్రిటిష్ వాళ్ళ దగ్గర బీఫ్ కాంట్రాక్టర్ రాజారెడ్డి, బ్రిటిష్ వాళ్ళ దగ్గర పాలెగాడిగా బీఫ్ కాంట్రాక్టర్గా పనిచేసిన రాజారెడ్డి గారు వీళ్ళకి స్ఫూర్తా? ఈ తెలుగు నేలపైన ఎంతోమంది స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించారు. అలాంటి మహానుభావులను ఆదర్శంగా తీసుకోవాలి కానీ అలాంటి మహానుభావులను ఆదర్శంగా తీసుకోకుండా వీళ్ళు ఏమంటారు? బీఫ్ కాంట్రాక్టర్, బ్రిటిష్ వాళ్ళ దగ్గర పాలెగాడిగా పనిచేసిన రాజారెడ్డి రాజ్యాంగం. ఆ రాజారెడ్డి రాజ్యాంగం అని చెబితేనే 2019 నుంచి 24 వరకు ప్రజలు మీకు ఎలాంటి స్థానాలు ఇచ్చారో, ఎలాంటి స్థానాలు 151 నుంచి మీకు ఏ స్థానాలు 11 స్థానాలు ఇచ్చారు. ఇప్పటికి కూడా మారకుండా మేము ఇట్టే చేస్తామంటే రేపు భవిష్యత్తులో అవి కూడా రావు. ఒకటి తెలుసుకోవాల్సింది, రాజకీయాలు శాశ్వతం కాదు, రాజకీయాలు శాశ్వతం కాదు. ఈ రాష్ట్రంలో నువ్వు ప్రజల కోసం ఉపయోగపడే విధంగా ఆలోచించండి. ఈరోజు వైఎస్ఆర్సీపీ వాడు రాజారెడ్డి రాజ్యాంగం తెస్తాం, తలల నరుకుతామని కాదు మీరు ప్లకార్డులు పట్టుకోవాల్సింది. రాష్ట్రానికి ఏమన్నా అద్భుతమైన సలహాలు ఉంటే సలహాలు ఇవ్వండి, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడండి. 2014లో రాష్ట్ర విభజన జరిగిన నాడు ఎంతో నష్టపోయాం. దాని నుంచి 2014 నుంచి 19 వరకు అభివృద్ధి వైపు వచ్చాం. ఆ తర్వాత సంక్షోభంలోకి వెళ్ళిపోయాం. మళ్ళీ ఈరోజు అభివృద్ధి వైపు వెళ్తూ ఉన్నాం. అభివృద్ధికి సంబంధించి పాలసీలకు సంబంధించి ఏమైనా సలహాలు ఉంటే ఇస్తే ప్రభుత్వం స్వీకరించేదానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. అంతేగాని రౌడీజాన్ని లేపుతాం, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేస్తామంటే మీరు లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేయాలంటే లా అండ్ ఆర్డర్ ఎలా చెక్కబెట్టాలో చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ముందు మీరు వచ్చి కుప్పిగంతలు వేయాలనుకుంటున్నారు. ఒకప్పుడు హైదరాబాద్లో మత కల్లోహాలు తీవ్రవాదం కావచ్చు, అదేవిధంగా రాయలసీమలో ఫ్యాక్షనిజం కావచ్చు, తెలంగాణ ఉత్తరాంధ్రలో ముఠాయిజం గుండాయిజాల్ని అణిచివేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు మేము వచ్చి లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేస్తాం, మేము వచ్చి ఎక్కడ పడితే అక్కడ ఇష్యూస్ చేస్తామంటే తాట తీస్తారు. లా అండ్ ఆర్డర్ జోలికి వస్తే లా అండ్ ఆర్డర్ సెటరైట్ చేస్తారు, రాష్ట్రంలో అందరికీ రక్షణ కల్పిస్తారు, మీలాంటి గుండాలను అణిచివేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉండే యువత కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టూ గంజాయి తాగేసి మద్యానికి బానిసలై ఈ విధంగా ఏది పడితే అది కాదు మనం కావాల్సింది. యువత అనే వాళ్ళు ఏదైనా సాధించగలరు, ఏదైనా చేయగలరు. మనకంటూ ఒక లక్ష్యాలు ఉండాలి, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలి. నీకు రాజకీయాలంటే అవగాహన ఉంటే, రాజకీయాల్లో ఉండాలనుకుంటే ప్రజలకు ఉపయోగపడే ఆలోచనలు చేయండి, ప్రజలకు ఉపయోగపడే మంచి పనులకు శ్రీకారం చుట్టండి, అందరూ ఆహ్వానిస్తారు. అంతేగాని విమర్శలు కూడా నిర్మాణాత్మకంగా ఉండే విధంగా చూసుకోండి. ఆ విధంగా ఉంటే రాజకీయాల్లో లాంగ్ టర్మ్ ఉంటారు. లేదు రపరపరప అంటా ఉంటే వన్ టైం ఎమ్మెల్యేలుగా షార్ట్ టర్మ్గా మిగిలిపోతారు, చరిత్రహీనులుగా చరిత్రలో భూస్థాపితం అయిపోతారు, గుర్తుపెట్టుకోండి. వైఎస్ఆర్సీపీ క్యాడర్ని చూసి జగన్మోహన్ రెడ్డికి పెరుగుతున్న ప్రజాదరణ చూసి కూటమి ప్రభుత్వం భయపడుతుంది, అందుకే పర్మిషన్లు ఇవ్వడానికి భయపడుతుంది అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఒకటి, పర్మిషన్స్ క్లారిటీగా ఇస్తూ ఉన్నారు. ఒక కార్యక్రమానికి వెళ్ళడానికి ఎంతమంది అవసరమో అంతమందికి పర్మిషన్స్ ఇస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే నేను లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేయడానికి 1000 మందిని వేసుకొని వెళ్తా, కావాలని నా బలగాన్ని చూపించుకోవాలి, నా ఉనికిని చూపించుకోవాలని లా అండ్ ఆర్డర్ ఇష్యూలు క్రియేట్ చేయాలంటే ఎవరు ఒప్పుకోరు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో రాప్తాడ్ దగ్గరికి ఎక్కడికో వెళ్ళాడు. ఆ రోజు కావాలని హెలికాప్టర్ ఇష్యూ కావాలని క్రియేట్ చేసుకున్నాడు. ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఇంకొక దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? గంజాయి ఎవరైతే నేరస్తులు ఉన్నారో, గంజాయి నేరస్తులు ఉన్నారో అలాంటి నేరస్తుల దగ్గరికి వెళ్ళి నేను అండగా ఉంటా అన్నాడు. నేరస్తుల దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్తావు? ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా నువ్వు నేరస్తుల్ని ఖండించాలి. అంతేగాని నేరస్తులకి వెళ్ళి నేను అండగా నిలబడతా అంటే ఏం మెసేజ్ ఇస్తున్నావు? మళ్ళీ ఏమంటావు? ఒక బెట్టింగ్ వేసిన అతనికి వెళ్ళి విగ్రహావిష్కరణ అంటే వీళ్ళు సమాజంలో ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో ఆ సంఘ విద్రోహ శక్తులకి నేను విగ్రహావిష్కరణ చేస్తా అంటే ఎవరు ఒప్పుకుంటారు? అంటే నువ్వేమని మెసేజ్ ఇస్తున్నావు? రేపటి తరాన్ని ఎలా తయారు చేస్తున్నావు? మీరందరూ రౌడీలుగా తయారవ్వండి, మీరందరూ గోండాలుగా తయారవ్వండి అని చెప్తున్నావా? మంచి యువతను తయారు చేయాలి, సమాజానికి ఉపయోగపడే ఆలోచనలు చేసే విధంగా తయారు చేయాలి. అవి లేకుండా ఈ విధంగా రౌడీజం చేస్తాం, గోండాయిజం చేస్తామంటే ప్రజాస్వామ్యంలో ఎక్కువ రోజులు ఉండరు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు బుద్ధి చెప్తారు, ఆల్రెడీ బుద్ధి చెప్పారు. ఇంకా పద్ధతి మార్చుకోకుండా ఇలాగే మాట్లాడితే భూస్థాపితం చేసేస్తారు ప్రజాస్వామ్యంలో ప్రజలు, గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు పద్ధతి మార్చుకొని హుందాతనమైన రాజకీయం చేయండి. రాజకీయాల్లో హుందాతనం అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.